ఇది బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ అండి. చూడండి క్లాత్‌నైతే ఇట్లా ఏసుకోవాలి. 15 ఇంచులు తీసుకోవాలి. తర్వాత షోల్డర్ సైజ్ వచ్చి 7 ఇంచులు తీసుకోవాలి. తర్వాత ఆర్మ్ హోల్ గూడా చంక గూడా 7 ఇంచులు తీసుకోవాలి. 7 ఇంచెస్ తీసుకున్నాక చూడండి ఇక్కడి నుంచి ఇది డబుల్ ఎక్సెల్ వాళ్ళకండి. డబుల్ ఎక్సెల్ వాళ్ళకొస్తది. ఇది ఇక్కడ 10 ఇంచెస్ తీసుకున్నా. మళ్ళీ అక్కడి నుంచి 2 ఇంచెస్ ఎక్స్‌ట్రా తీసుకున్నా నేను. ఇది డబుల్ ఎక్సెల్ వాళ్ళకి చాలా బాగుంటదండి. ఇక్కడ 1½ ఇంచ్ తీసుకొని ఈ ఆర్మ్ హోల్ మధ్యలో నుంచి ఇట్లా కర్వ్ తీసి ఫస్ట్ లైన్‌కి పెట్టేసిన. ఇక్కడ 4 ఇంచెస్ తీసుకున్నా నెక్. డీప్ నెక్ వచ్చేసరికి 3½ తీసుకున్నా చూడండి ఇక్కడ. ఇక్కడ నుంచి రౌండ్ గీయండి. తర్వాత ఇక్కడ కింద మనకు నెక్ తీయాలిప్పుడు. నెక్ 5 ఇంచెస్ అండి. మీ ఇష్టం 4 ఇంచెస్ తీసుకుంటే మీరెంత పెట్టుకుంటే అంత. ఇక్కడ 3 ఇంచెస్ తీసుకున్నా. ఇది ఇక్కడ చూడండి డైమండ్ షేప్ గీస్తున్న. అయితే నేను ఎక్కువ వెడల్పు పెట్టట్లేదండి. ఎందుకంటే కస్టమర్ వెడల్పు ఎక్కువ వద్దన్నది. ఆమె ఇప్పుడే కుట్టించుకుంటుందంట. అందుకని లైట్‌గా పెట్టిన. ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ కిందికి గీసిన చూడండి. ఇట్లా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి నేను క్లాత్ కదపట్లేదు. కదపకుండా ఇప్పుడు కట్ చేసిన క్లాత్‌నే మళ్ళీ అటు సైడు లాస్ట్‌కు చూడండి పెట్టేసిన నేను. చూడండి మనం గీసింది లోపల క్లాత్ సైడ్ పెట్టేసిన. మడత సైడు పెట్టినా చూడండి. ఇదిగోండి ఇట్లా యేసుకొని మొత్తం పెట్టడం ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇట్లా లైన్‌గా మొత్తం మార్క్ చేసుకోండి. తర్వాత నేను నెక్ గీస్తున్నా చూడండి. ఇది బ్యాక్ నెక్ దగ్గరనే ఫ్రంట్ నెక్ వస్తది. 5 ఇంచెస్ తీసుకున్న నెక్ వచ్చేసి నేను. నెక్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నా. మళ్ళీ కింద చూడండి లాస్ట్‌కు ఇక్కడ మనకు టక్స్ వస్తాయి. ఇక్కడ 4 ఇంచెస్ తీసుకున్నా. ఆ 4 ఇంచెస్ దగ్గర నుంచి మళ్ళీ కింద నుంచి పైకి 4 ఇంచెస్ తీసుకోండి. తీసుకున్నాక అక్కడ నుంచి 1½ ఇంచ్ తీసుకోండి. తీసుకున్నాక దాన్ని కర్వ్ తీయండి ఇట్లా. ఇట్లా కర్వ్ గీసుకోండి. ఇక్కడ చంక దగ్గర ఆర్మ్ హోల్ దగ్గర ఇట్లా డబ్బా షేప్ గీసుకొని అక్కడ నుండి మూల దగ్గర నుంచి దీనికి కలిపేసేయండి. ఇట్లా చూడండి కలిపేసేయండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి నేను చెప్పింది. తర్వాత ఇక్కడ మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాండి. ఖచ్చితంగా తీసుకోవాలి. లేకపోతే వెడల్పు అనేది తక్కువైతది మనకు ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటాం కదా! అది తక్కువైతది. అందుకని ఖచ్చితంగా తీసుకోండి. 1 ఇంచో 1½ ఇంచో మీ ఇష్టం. చూడండి నేను కట్ చేసిన. ఇక్కడ వెనుక భాగము, అక్కడ ముందు భాగం 2 అట్లా వచ్చింది చూడండి. చూడండి మధ్యలో క్లాత్ మిగిలింది. ఆ మధ్యలో క్లాత్‌ని ఇక్కడ నేను ఇది కట్ చేస్తున్నా చూడండి. నేను ఇప్పుడు ఎట్లా గీస్తున్నా అట్లా చంక వరకు కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత అక్కడ ఇది కూడా 1½ ఇంచ్ తీసుకున్నా కదా! అట్లా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక వెనుక భాగం కూడా డైమండ్ షేప్ కదా! చూడండి ఎక్కువ పెట్టలేదు. మామూలుగా వేసే వాళ్ళకైతే ఇది మంచిగా సెట్ అయితదండి. నేను ఇందాకల ఎట్లా కట్ చేసినో అట్లా క్లాత్ తీసేసి చూడండి మీకు అర్థం కావడానికి మళ్ళీ పెట్టి చూపిస్తున్నా. అట్లా మడత పెట్టండి. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్స్ తీస్తా. ఎందుకు ఇట్లా చేసినా అంటే అతుకులు పడవనమాట మనకు డైరెక్ట్‌గా. ఇది 11 ఇంచులండి. ఎందుకంటే 11:30 ఉంది. ఈ కుచ్చులు పెట్టమన్నారు కాబట్టి అక్కడి నుంచి అక్కడికి 4 ఇంచెస్ తీసుకొని డీప్ వచ్చేసి చూడండి 5 ఇంచెస్ తీసుకున్నాను నేను ఇక్కడికి. 5 ఇంచెస్ తీసుకున్నా. ఈ 5 ఇంచెస్ దగ్గర ఇక్కడ చూడండి 8 ఇంచెస్‌కి మార్క్ పెట్టేసి అక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని దీన్నే ఇట్లా రౌండ్‌గా కర్వ్ తీస్తున్నా చూడండి. ఇది ఇట్లా తీసేసి గీయండి. ఇవి హ్యాండ్స్ అండి. పఫ్ హ్యాండ్స్ ఇవి. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.